ఫోటోలో ఉన్నవారు మా అమ్మ మా నాన్నగారు. వారు మరి మా నాన్నగారు చాలా నిజాయితీగా ఉండేవారు. మేము 5 సంతానం. నేను అక్కడ మగని 4 చెల్లెలు. నాకు ఒక చెల్లి కక్కర్లో ఉంది, పెద్దవాడి. తర్వాత ఈమె చిన్నవాడి ఇంటి దగ్గర ఉంది, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే మా తల్లిదండ్రులు మమ్మల్ని చాలా క్రమబద్ధకంలో పెంచినటువంటి వారే ఉన్నారు. మరి మర్యాదగా ఉండటం కానీ, చర్చకి వెళ్ళడం కానీ, మరి ఒకరితోటి ఊసి తీయటం కానీ, ఒకరితో దెబ్బలాకి వెళ్తాం కానీ, అటువంటివి మా నాన్నగారికి ఇష్టం ఉండేది కాదు. మా నాన్నగారు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి. ఒకరి సొంత మనకొద్దు, ఒకరిని ఆశించకుండా మన కష్టాచేతం మనం తినాలి తప్ప ఒకరికి మనం ముట్టుకోకూడదు, తినకూడదు. సహాయం అయితే మనం ఒక రూపాయి ఇవ్వాలి కానీ మనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి అటువంటి తత్వం మా నాన్నగారు. కానీ మా నాన్నగారు, మా అమ్మగారు మా నలుగురిని, మా ఇద్దరిని చాలా ఇదిగా పెంచారు. అప్పుడుండే రోజుల్లో చాలా కష్టతరమైన పరిస్థితులు అన్నమాట. తాటిగా తిని బతికిన రోజులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో నుంచి మా నలుగురిని మరి స్కూల్కి పంపిస్తూ వాళ్ళు వ్యవసాయం పని చేసుకుంటూ మమ్మల్ని స్కూల్కి పంపించి మమ్మల్ని చదువుకోమని పంపితే మేము నలుగురు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాల్సిన వాళ్ళు ఫెయిల్ అయ్యాం. ఒకలా చిన్న అమ్మాయి పాస్ అయింది, మేము నలుగురు కూడా ఫెయిల్ అయ్యాం. అయినా కానీ మమ్మల్ని ఎంతో ఇదిగా ప్రేమగా పెంచారు. ఒక చెల్లెళ్ళు కూడా ఒక ఇంటికి చేర్చి ఒక ఇంటి వరకు చేశారు. వాళ్ళందరూ కూడా మరి బాగా ఉన్నారు. కాకపోతే పెద్ద అమ్మాయి మాత్రం కొంచెం భర్త తాగుబోతుగా ఉండేవాడు. ఆ యొక్క కుటుంబాన్ని సరిదిద్దడానికి ఎన్నో పనులు పడ్డాం. పెళ్ళి అయిన కాడి నుంచి రోజు గొడవలే. ఎప్పుడు ఏ రోజులు కూడా సుఖంగా ఉన్నటువంటి రోజు లేదు. అయినప్పటికీ ఆ బాధ దిగమింగుకుంటూ మమ్మల్ని పెంచుకుంటూ ఈ కుటుంబాన్ని పైకి కట్టుకుంటూ వస్తూ మమ్మల్ని అందరినీ దారికి చేర్చారు. అటువంటిది మా నాన్నగారు మరి రోజు ముందు మా అమ్మగారు చనిపోయారు, తర్వాత మా నాన్నగారు చనిపోయారు. కుడిభుజం లాంటి మా నాన్నగారిని అట్లా ఆపటం చాలా లోటు. కానీ ఇంకా కొంతకాలం బతకవలసినటువంటి వారు. నేను 2015లో బయటకు వచ్చాను. నా చిన్న కూతురు ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి తిప్పేది. నాకు పరీక్షలు వస్తాను, నేను తీసుకెళ్ళిపోతున్నాను అంటే మళ్ళీ నేను 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మా నాన్నగారు మళ్ళీ నేను హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా మరి సంవత్సరం పైన తిప్పాను నేను కూడా. అయినప్పటికీ మా నాన్నగారు కిడ్నీలు ప్రాబ్లం వల్ల ఆయన చనిపోయారు. మరి అటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని వెళ్ళిపోయినప్పటికీ కూడా మా నాన్నగారు